అందరికి శనార్తి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు హెడ్లైన్స్. కాంగ్రెస్ ఇజ్జత్ మొత్తం తీస్తున్నదట బీఆర్ఎస్ సోషల్ మీడియా. అందుకే యనుమల రేవంతాల సార్కు వచ్చిందట ఓ ఐడియా. కేటీఆర్ సార్ బాగానే నింపుకుంటున్నట్టున్నాడు కదా గ్యాసు. వచ్చే 500 రోజుల్లోనే అధికారంలోకి వస్తుందట బీఆర్ఎస్. 6 గ్యారెంటీలు పురాగా అమలుగాక ప్రజలు ఉన్నారు కష్టంలా. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందట తెలంగాణ రాష్ట్రంలో. మీర్జాగూడ కాడ మందిపానాలు తీసినాయట రోడ్డు మీద పొక్కలు. ఆడికి పోయిన ఎమ్మెల్యే యాదయ్య సార్కు చూపెట్టిండ్రు సుక్కలు. మొన్నటిదాకానే 2 రాష్ట్రాలను ఆగం చేసింది మోంతా తుఫాను. బంగాళాఖాతంలో అల్పపీడనం గుట్టి రాబోతుందట మళ్ళో తుఫాను. బీఆర్ఎస్ సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలని ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు బీభత్సంగా కష్టపడబోతున్నాడట. ఇగో తోక అని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పుడు ఆలస్యమే లేదు. అగో పులి అన్నట్టు కార్యకర్తలు ఇంటర్నెట్లో ఇందిరామ్మ సర్కారు ఇజ్జత్ మొత్తం ఏం లేకుండా తీస్తుర్రట. అందుకే రేవంతాల సారు ఓ ఉపాయం చేసిండట. ఏందంటే చెప్తా పాండ్రి. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఎంటవాడి ఏపుక తింటుంది అన్నట్టే రాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా శనేశ్వరానికంటే ఎక్కువనే ఎంటవాడి ఏటాడుకుంటా కాంగ్రెస్ నాయకుల భాగోతాలు బరిబద్దలు చేసుకుంటా ఇందిరమ్మ సర్కారు ఇజ్జత్ మొత్తం ఇంటర్నెట్లో ఏం లేకుండా తీస్తున్నదట. ఇక ఇట్లయితే కాదు, ఇట్లనే ఊకుంటే షై పార్టీ అధికారం పోయేదాకా కార్యకర్తలు చెంగలిచ్చేటట్టే ఉండ్రు. కాంగ్రెస్ పార్టీ పాలనను ఆగం చేస్తేందుకు కార్యకర్తలు కారుకూతలు అట్లనే కూస్తారు. వాళ్ళను కూడా కంట్రోల్ చేయకుంటే సేవ తెచ్చుకున్న చేతు పుట్టుకున ఇరిగిపోయి మళ్ళా ఎన్ని కట్లు కట్టినా ఎన్ని అతుకులు పెట్టినా అతకని కాడికే వచ్చేటట్టు ఉన్నది. అట్టా కాకుండా ఉండాలంటే ముఖ్యమంత్రిగా యనుమల రేవంతాల సారు బందోబస్తుగా ఉండాలంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే మలి సర్కారు ఏలుబడిలా మంత్రిగిరి ఎలుగబెడుతున్న మంత్రులంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద నజర్ పెట్టాలి. కారు పార్టీల భాగోతం బాధారూపాలు చెయ్యాలి. వాళ్ళ గులాబీ గుడిసెల ఉండేటోళ్లను బయటకు గుంజుక రావాలి. అట్లయితేనే మీకు మీ మంత్రి పదవులు ఉంటాయి, లేకుంటే ఊసిపోయే కాడికి వస్తుందన్నట్టు గట్టిగానే చెప్పుకొచ్చిండట. గత బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సారు కాంగ్రెస్ సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కథలు పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రేవంతాల సారు కూడా గులాబీ సోషల్ మీడియా గుట్టు బయట పెట్టాలని చూస్తుండు. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు సోషల్ మీడియాల ప్రభుత్వాల భాగవతాలు బరిబద్దాలు చేసుకొని సబ్బండ తెలంగాణకు వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. వచ్చే 500 రోజుల్లోనే తెలంగాణలో మళ్ళా కారు పార్టీ అధికారంలోకి రాబోతున్నదట. కేసీఆర్ సారు ఏలుబడిలా ఎవ్వలకు కూడా తిప్పలు కాకుండా చూసుకుంటారట. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మేలుకొచ్చిందా? కారుకు ప్రజలు కాలిచ్చి చేతులు కలిపినాక ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? అన్నోళ్ళనే పట్టుకొచ్చిన చూడుర్రిగో. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు ఇక మీ డబ్బా మీరు కొట్టుకోర్రి. ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు. అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు. మరి ఎవరు న్యాయం చేస్తారో మీరే చెప్పుర్రి సారు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రోజులేమీ లేదు. కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టి పెట్టినట్టు అధికారం కోసం మస్తుగానే చెప్తారు సారు. మిమ్మల్ని ఎట్లా నమ్మేది మరి? మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్ళు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు. అయ్యా కేటీఆర్ సారు 10 ఏళ్ళు మీరు ఏమెలుగా పెట్టిర్రు సారు? మీ నాయన కేసీఆర్ సారు మైకు దొరికినప్పుడల్లా హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కారు పార్టీ సంక్షేమ పథకాలందని ఇల్లు లేదని ఇట్లా బాతాల పోషెట్టికి మించి బాగానే బాత్కాలు కొట్టి ఎవ్వలకు కూడా ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆగం చేస్తిరి. బంగారి తెలంగాణకు బాటలేస్తున్నామని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెలంగాణలో తయారు చేస్తిరి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని అంటిరి. అరువులైన దళితులకు దళిత బంధు అంటిరి. కౌలు రైతుల కష్టాలు వాపుతామని అంటిరి. నిరుద్యోగుల బాధలు వాపుతామని అంటిరి. అట్లా కొన్నేళ్ళు అమలు చేసిండ్రా సారు? మీరు 10 ఏళ్ళు పబ్లిక్ ను తిప్పలు పెట్టకుంటే మీకు కారు పార్టీని కాదని పబ్లిక్ ఎందుకు సారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మింగమెత్తుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టే ఉన్నదట ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు మాటలు వింటుంటే. ఒదికు షై సర్కార్ తాన రూపాయి లేదు, బీడి బిచ్చం కళ్ళు ఉద్దెరా అన్నట్టున్నదని ఖుద్దు సీఎం సారే చెప్తుంటే దునియా మొత్తం తెలంగాణ దిక్కు చూసేటట్టు ప్రజాపాలన విజయోత్సవాల పండుగ పెట్టబోతున్నారట. తెలంగాణ రాష్ట్రంలో షై సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఓ దిక్కు రాష్ట్రమంతా ఆగమాగం జగన్నాథం అన్నట్టు అవుతుందని అటు కామన్ పబ్లిక్ కూడా కాంగ్రెస్ సర్కారు పేరింటేనే కస్సు బుస్సు అన్నట్టు ఉన్నారని అంటుంటే ఇప్పుడు పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు
సర్కారు ప్రజాపాలన విజయోత్సవాల పండుగ ముంగటేసుకున్నాడట. ఒదికు ఏలువడిలకు వచ్చిన్ని దినాలైతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉన్నదని అంటుంటే పబ్లిక్కు వాళ్ళిస్తామన్న పథకాలు పక్కకు పెట్టి ప్రజాపాలన విజయోత్సవాల పండుగ పేరంట అని పెద్దెత్తున చేయాలని చూస్తుర్రట. ఒదికు రాష్ట్రంలో కౌలు రైతులు కష్టాలు పడుతుర్రు, అన్నదాతలు ఆగమైతుర్రు, అమ్మలక్కలకు నెలకు 2500 ఇయ్యలేదని నారాజులు ఉండ్రు. సర్కారీ స్కూళ్లు సత్యనాశు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు కాక ఆగమున్నది. మాటల్లో చెప్పినట్టు చేయి సర్కారు పనితనం చేతల్లో లేదు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పనయింది. పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయ్యిందని పబ్లిక్ మొత్తుకుంటుంటే నవ్విపోదురుగాగా నాకేమి సిగ్గు అన్నట్టు ఎవ్వరు ఎంత ఎత్తి పొడిచినా కాంగ్రెస్ సర్కారు ఏలుబడి చక్కగా లేదని ఎక్కిరిచ్చిన సర్కారు ప్రజాపాలన విజయోత్సవాల పేరంటం పెట్టి డిసెంబర్ 1 తారీఖు నుంచి డిసెంబర్ 9 తారీఖు దాకా మొగులంతా ఏలుబు ఏర్పాట్లు పెద్దెత్తున చేసి పెద్ద పెద్ద కంపెనీలు విరుచుకొని పెట్టుబడులు పెట్టించేటట్టు నన్ను చూడు నా అందము చూడు అన్నట్టు ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు కూడా ఆర్డర్లు వేసిర్రట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఒదికు మీ సర్కారు తాన రూపాయి లేదని అప్పుల మీద అప్పులు తెచ్చి కుప్పలోనే పోసి పెట్టవాడితిరి. సర్కారు భూములు మొత్తం అడ్డికి పావుచేరు అమ్మవాడితిరి. రేవంతాల సార్ను ఘోషణ రూపాయి వెళ్ళదని ఆయన చెప్తుంటే ఇప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విజయోత్సవాల పండుగకు ఏర్పాట్లు చేసుడు అవసరమా? ఆ పేరంటాలకు అయ్యే ఖర్చు సీదా రైతుల ఖాతాలను ఇందిరమ్మ ఇండ్ల ఖాతాలను వేస్తే ప్రజలే అప్పుడు అసలైన ప్రజాపాలన పండుగ చేసుకుంటారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మిర్జాగూడ కాడ 70 మంది దాకా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోతున్న బస్సు కంకర్ లోడ్తో పోతున్న టిప్పర్ లారీ 2 గుద్దుకొని ఏం తక్కువ 24 మంది దాకా జీవిడిసిరు కదా. అగో వాళ్ళ సావులకు రోడ్ల శాఖల లాపర్వతనమే కారణమట. 2 వాహనాలు గుద్దుకునుడుకు సడకల శాఖలకు సంబంధం ఏంటిదే బాలన్న అంటే చెప్తా పండి. ఇగో ఇట్లా టక్కరైన కాడికి వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు ఎట్లా యాక్సిడెంట్ అయ్యింది ఏం కథ అని అరుచుకుంటుంటే దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో చేసినట్టు జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక పానాలు పోయినాక పరామర్శకు వచ్చినవా సారు అని ఎమ్మెల్యేను చుట్టుముట్టి సుడి పెడుతుంటే అంటలమంట ఆయన నన్ను చేయగల అనుకున్నాడో ఏమో ఇట్లా ఎట్లొచ్చిండో అట్లనే వెళ్ళిపోయిండట. మరి ఎందుకు ఇట్లా ఎమ్మెల్యే సాబ్ మీదికి మర్రబడుతుండ్రు? కావాలని ఎవరు టక్కర్ పెట్టుకొని పానాలు తీసుకోరు. ఈయననే ఎందుకు ఇట్లా నిలదీస్తుండ్రు అంటే రోడ్డు సక్క ఓపియలేదు, ఎన్ని మాటల ఈ రూట్ల టక్కర్లు అవుతున్నాయని చెప్తున్నా గానీ షేవల్ల ఎమ్మెల్యే చెవు మీద పేను వారినట్టు కాదు కదా, సీమ వారినట్టు కూడా అనిపించలేదట. ఒకవేళ ఎమ్మెల్యే సారే ముంగడబడి రోడ్డు మంచిగా ఓపిస్తే ఇంత పెద్ద టక్కర్ కాకపోవు, ఇంతమంది పానాలు ఓకపోవు అని ఆ రూట్లో పోతున్నోళ్ళు ఆవేశంగా రుచుకున్నారట. ఇక ఏం చెప్పాలనో అర్థం కాక ఆడికి వెళ్ళి సారి ఇట్లా వెళ్ళిపోయిండట. పోలీసులను పెట్టి వాహనదారుల దగ్గర దండగలు మంచిగానే వసూలు చేస్తారు, రోడ్డు ట్యాక్సీలు కూడా వసూలు చేస్తారు, టోల్ ఛార్జీలు తీసుకుంటారు. ఇన్నిగానం వసూలు చేస్తున్నోళ్ళు ఆ రోడ్లను ఎందుకు బాగు చేయిస్తలేరో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మోంతా తుఫానుతోని మొత్తం ఇండ్లు ఖరాబైన వాళ్ళకు, ఇండ్లు కూలిపోయిన వాళ్ళకు, ఇండ్లలో ఉన్న సామాన్లంతా వరదల్లో కొట్టుకపోయిన వాళ్ళందరికీ సర్కారు సాయం చేయబోతున్నదట. మొన్న మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పేరుకు వలకరిచ్చిపోయిండు. ఇప్పటికీ సర్కారు సాయం చేసింది లేదని బాధితులు అంటుంటే ఇక అట్లా మొత్తుకుంటుంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారంటే చెప్తాపని. మోంతా తుఫానుతోని ఆగమైన ఇండ్లకు వరద బాధితులకు ఆసరా ఉండేటట్టు చేయి సర్కారు పరిహారం ఇవ్వబోతున్నదట. ప్రత్యేక ఆఫీసర్లను పెట్టి వరంగల్ పట్టణంలో వరద బాధితులు ఎంతమంది ఉన్నారో ఏర్పాటు చేయాలని సర్వే చేసిందట. అధికారులంతా పోయి వరదల ఇండ్లు వాడైపోయిన పేర్లు, ఇండ్లు మొత్తం కూలిపోయిన పేర్లు, సామానంతా వరదల కొట్టుకపోయిన కుటుంబాల పేర్లు రాసుకొస్తురట. ఇట్లా సర్వే మొత్తం చేసి చేయి సర్కారుకు అప్పచెప్పితే ప్రభుత్వం మొత్తం తుఫాన్ల ఏం లేకుండా ఆగమైన ఇండ్లకు అక్షరాల 1,20,000 రూపాయలు ఇవ్వబోతున్నదట. అట్లనే వరదల మొత్తం మునిగిపోయిన ఇండ్లకు కూడా 15,000 రూపాయలు, దెబ్బతిన్న గుడిసెలకు 8,000 రూపాయలు, అట్లా చిన్నగా దెబ్బతింటే 6,500 రూపాయలు ఇచ్చేటట్టు ఆఫీసర్లు ఇక మధ్య ఇవ్వబోతున్నారట. మీరిచ్చే 1,30,000, 1,20,000 రూపాయలతోని చిన్న రేకుల షెడ్డు వేసుకునేందుకు కూడా సరిపోవు. మీరు దెబ్బతిన్న ఇండ్లకు 15,000 ఇస్తే ఎట్లా? అవసరం లేని అందాల బామల పోటీలకు, ఏషగత్తెల ఒయ్యారాల ఒలకబోతలకు లక్షలు ఖర్చు పెట్టొస్తుంది. కానీ మీకు ఓట్లేసి మిమ్ముల్ని గద్దె మీద కూర్చోబెట్టిన కామన్ పబ్లిక్ కష్టాలు వస్తే వాళ్ళని ఆదుకునేందుకు మీ చేయి సర్కారుకు మాత్రం చెయ్యి రాదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కొత్తగా 18 ఏళ్ళు పడ్డాయి. ఓటు హక్కు అప్లికేషన్లు చేసుకుందామని అనుకుంటుర్రా? ఇంకెందుకు ఆలస్యము? ఓటు హక్కు కోసం దరఖాస్తులు పెట్టుకోర్రి. ఉదికు ఎన్నికల కమిషన్ మొన్ననే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. కొత్త ఓటర్ల పేర్లు ఎక్కించుకుంటారా బాలన్న ఇప్పుడు కూడా అంటే ఎక్కించుకుంటారట. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. 18 ఏండ్లు నిండినాయి. ఇప్పుడు ఓటు హక్కుకు అప్లై చేసుకుంటే మాకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వస్తుందా అనుకున్నోళ్లకు ఎన్నికల సంఘం పెబ్బలు ఓ మంచి ముచ్చటనే చెప్పిర్రు. ఈ నెల 15 తారీఖు దాకా అక్టోబర్ 1 తారీఖు వరకు వయసు పిల్లలకు 18 ఏళ్లు నిండితే వెంటనే ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చట. ఓటు హక్కుకు అర్హులైన పేర్లు పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్టుల ఎక్కిస్తారని చెప్పిర్రు. అటు జిల్లా కలెక్టర్లకు కూడా కొత్త ఓటర్ లిస్టుల కొత్త ఓటర్ల పేర్లు ఎక్కిరని ఆర్డర్లు కూడా చేసిరట. అంతలోపల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది లేకుండా వెంటనే జాబితా విడుదల చేసేటట్టు ఇషారా చేయాలని చెప్పుకొచ్చిరట. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు నేటి యువతనే రేపటి రాజకీయాలకు వారధులు సారథులు. రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది అంటే దాన్ని వినియోగించుకోవడం ప్రతి ఒక్కల బాధ్యత. ఎవరు ఎన్నుకోవాలనే అధికారం ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కలకు ఇచ్చింది కాబట్టి దరఖాస్తులు పెట్టుకోండి. భారత పౌరులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు ఎయ్యండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అన్నదాతల ఆలతు మార్చే పని ముంగటేసుకున్నాడట. ఉదికు మొన్నటిదాకా మోంతా తుఫాన్తోనే అన్నదాతలంతా ఆగమైపోయారు. వాళ్లకు సర్కారు నుంచి ఆసరా అయ్యేటట్టు ఏమన్నా చేస్తారనుకుంటే ఏం చేసింది లేదు కానీ ఇప్పుడు ఏం ఆలతు మారబోతున్నాడే బాలన్న అంటారా అని చెప్తా పని. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్కు ఎవ్వలకు చెప్పక చేయక వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు పోయి చెక్కింగులు చేసిండట. అన్నదాతలకు ఆసరా అయ్యేటట్టు ఉండే ఆగ్రోస్ కంపెనీలకు పోయి ఆఫీసర్లంతా ఏం చేస్తుర్రు ఏం కథ అని అరుచుకున్నాడట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఉదకు మోంతా తుఫాన్తోనే రాష్ట్రంలో చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టు అయింది. చందన అయ్యింది. మీ ఇందిరమ్మ సర్కారు ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ల కాడ పోసిన ఒడ్లు మొత్తం వరదల పడి కొట్టుకపోయినాయి. కొన్ని దగ్గరలో ఒడ్లు నానిపోయి మొలకలు వచ్చినాయని రైతులు రందిపడుతున్నారు సారు. మీకు అన్నదాతల మీద అంత ఆపచ్చన్నే ఉంటే మీరు ఆఫీసుల చుట్టూ కాకుండా దినం ఓ జిల్లాకు పోయి ఆగమైన పంటలను అన్నదాతల బాధలను అరుచుకోండి సారు. అప్పుడు మీకు రైతులు పడుతున్న గోసలు అర్థమవుతాయి. అప్పుడన్నా యుగురంతో సర్కారు నుంచి సాయం చేయరు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో షై పార్టీ లీడర్లకు ఏమన్నా కష్టం వచ్చిందా? కడుపు నిండా తిండి కూడా తింటున్నట్టే లేరట. కంటి నిండా కునుకు కూడా తీస్తున్నట్టే కానొస్తలేదట. ఒక్కొక్కలకు నిద్ర చక్కగా లేక కందిరీగలు గరిస్తే ముఖాలు కదా గుడాలు ఉబ్బినట్టు ఉబ్బుతున్నాయట. ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూడండి. బీసీ మంత్రికం బసల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఇంకో దిక్కు టీపీసీసీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు ఇద్దరు ఇట్లా పొద్దుగాలనే వాకింగ్కు పోయి పార్కులున్న పబ్లిక్ మొత్తం జూబ్లీహిల్స్లో మా షై పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సారికే ఓటు వేయాలని చెప్తున్నట్టే చేతులు పట్టుకొని బదిలాడుతున్నారట. మార్నింగ్ వాకింగ్ లా ప్రచారం సురు చేసిరట. అయ్యా బీసీ మంత్రి పొన్నం సారు, తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఇద్దరు ఇట్లా మంచిగానే పొద్దుగాలనే పోయి ప్రచారం సురు చేసిరు గాని ఓదిక్కు మీ షై సర్కారు ఆబ్గారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు కూడా ఇట్లా ఇంటింటి ప్రచారం చేస్తాందుకు పోతే ఓ ముసలవ్వ మంత్రి గారి ఇజ్జతమానం మొత్తం తీసిందట. మీరు కూడా మా షై పార్టీకి ఓటు వేయాలని పొద్దుగాలనే ఓట్ల బిచ్చం ఎత్తుకున్నాడు సురువు చేసిండ్రు గాని పైలం సారు మీరు ఏలువడిలకు వచ్చిన్ని దినాలు అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలువడియే ఎవడితిరి. ఇప్పటి వరకు అమ్మలక్కలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న నెలకి 2500 రూపాయలు ఇవ్వకపోతిరి. నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించకపోతిరి. అటు రాజీవ్ యువ వికాసం పథకంను కొలాయించకపోతిరి. ఇట్లా మీరు ఎన్నికల ముంగడ ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేయకపోతిరి. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రని పబ్లిక్ పార్కులనే మీ ఇజ్జత్ కూడా తీయగల సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు అంతా కలిసి ఆగం చేసేటట్టే ఉన్నారట. అటు కారు పార్టీ ఇటు కమలం పువ్వు పార్టీ లీడర్ల కంటే నిరుద్యోగులతోనే షై సర్కార్కు చాలా తిప్పలయ్యేటట్టే కానొస్తున్నదట. మరి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొత్త కమాలు కట్టబోతున్నదా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షై పార్టీని చందన చేసేందుకు ఇప్పటికే కారు పార్టీ లీడర్లు మొత్తం పని కట్టుకొని బాకీ కారట్లు పట్టుకొని ప్రచారం చేస్తుంటే అటు నిరుద్యోగులు కూడా ఆ షై సర్కార్ను నమ్మొద్దు, నమ్మితే మమ్మల్ని మోసం చేసినట్టే ఇప్పుడు మిమ్మల్ని కూడా మోసం చేస్తారని జూబ్లీహిల్స్లో ప్రతి ఇంటికి పోవుకుంటా షై సర్కార్కు సురుకులు పెట్టే పని పెట్టుకున్నారు. ఉదికు సీఎం రేవంత్ సారు రోడ్డు షోలు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చేటట్టు కాయిస్గా పనిచేస్తుండు. జూబ్లీహిల్స్లో ఉన్న మైనారిటీలను ఏకం చేసుకుని ఏకంగా మంత్రి పదవిని అప్పజెప్పిండు. అంత తిప్పలు పడుతున్న రేవంత్ సార్కు నిరుద్యోగులతోని తిప్పలైతే తప్పేటట్టు లేదు. మరి ఇట్లా నిరుద్యోగులు షై పార్టీని ఆగం చేస్తున్నారని సీఎం రేవంత్ సారు ఏమన్నా పనికొచ్చే పని ఏమన్నా చేస్తాడా అంటే ఏమో మరి వాళ్ళకి వేస్తామన్న నౌకర్లు చేసి వాళ్లకు ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే ఇట్లా షై సర్కార్కు సురుకులు పెట్టే పని బంధు పెట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి పట్టం కట్టే పనులు చేస్తారు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్న నిరుద్యోగులను కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొట్టేదందుకు పోయిర్రట. ఎన్నికల్లో అయ్యవలన ప్రచారం చేసుకోవచ్చు. అటు నిరుద్యోగులు కూడా చాలా మంది నామినేషన్ లేచిండ్రు కదా, వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే షై పార్టీ లీడర్లు ఎందుకు శంగ ఎగురుతుండ్రు అంటే ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఇట్లా ఇంటింటికి తిరుగుకుంటా ప్రచారం చేస్తుంటే బట్టగాల్చి మా షై సర్కార్ను మీరే బదనాం చేస్తుండ్రని కొందరు కాంగ్రెస్ లీడర్లు నిరుద్యోగుల మీదికి కయ్యానికి పోయిర్రట. అక్కడి దిక్కు ఆడపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అడగోలుగా నోటితో నెనరాని మాటలు చెవులతో ఈనరాని మాటలు అనుకుంటా ఇట్లా ఇబ్బంది పెట్టిర్రట.
అగో చూసిండ్రా, నిరుద్యోగులంతా ఇట్లా చేయి సర్కారు ప్రజలకు బాకీ ఉన్న బాకీ కారట్లు వంచుతుంటే మీరు ఎట్లా వంచుతారని ఇట్లా బెదిరించిరట. అయ్యా చేయి పార్టీ నేతలారా, మీ చేయి సర్కారు ఏలువడిలకు రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఏతులకు చెప్తిరి. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు చేస్తే ఎవరు ఊకుంటారు? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెట్టిస్తామని నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం పైకము ఇచ్చి వాళ్లకు ఆసరా అయితమని ఏతులకు అంటిరి. ఇప్పటిదాకా ఎవలకు సాయం చేసింది లేదా, పథకం కొలాయించింది లేదా? ఇట్లా మీ చేయి సర్కారుకు సురుకులు పెడితే మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం గూండాగిరి చేసుకుంటా రౌడీల లెక్క వచ్చి నిరుద్యోగుల మీదికి ఓడింది. అయ్యా సీఎం రేవంత్ సారు, ఇదేనా సారు మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఉన్న క్రమశిక్షణ? ఇదేనా సారు మీరు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కామారెడ్డి జిల్లాల పెద్ద ఎత్తున దొంగ నోట్ల శలామని నడుస్తున్నదట. మరి దొంగ నోట్లు అదలబదలు చేస్తుంటే, పబ్లిక్లకు తీసుకొస్తుంటే, నకిలీ నోట్లు మొత్తము అదలబదలు చేస్తుంటే ఆ నల్లికుట్లను పోలీసులు పట్టుకున్న రాయబాలన్న అంటే అసలే మన తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయ. పట్టుకోకుండా ఊకుంటారా? మనం కూడా చూద్దాం పని. చూసినరా, మొత్తం ఒరిజినల్ నోట్లు ఉన్నట్టే కట్టలకు కట్టలు 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లే ఉన్నాయని మొత్తం కూడా దొంగ నోట్లేనట. మరి ఈ ముచ్చట పోలీసులకు ఎట్టెరకాయనే బాలన్న అంటే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఉండే ఒక ఆయనకు సంగారెడ్డి ఏరియాలో ఉండే ఒక ఆయన అప్పు పైకం ఇచ్చిండట. అప్పు కట్టుమంటే ఇట్లా మొత్తం దొంగ నోట్లే ఇచ్చిండట. అవి దొంగ నోట్లని తెలిసినాక వెంటనే వచ్చి కామారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేస్తే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి ఇట్లా మొత్తం 5గురిని పట్టుకొని గట్టిగా అరుచుకుంటే అవి మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చి ఇట్లా మందిలా ఇడిచిపెట్టినట్టు తెలిసిందట. మరి ఎన్ని నోట్ల కట్టలు పట్టుకొచ్చిర్రు, ఎన్ని లక్షల దొంగ నోట్లను పబ్లిక్లకు ఇడిచిండ్రంటే ఏమో. మరి పోలీసులు ఇంకా మంచిగానే విచారణ చేసి ముచ్చట మొత్తం బయటకు తీసే పనిలో ఉన్నారట. తినే తిండి కల్తీ, కట్టే బట్ట కల్తీ, పండ్లు పొలాలు కల్తీ, కూరగాయలు కల్తీ, అవిటితోనే పరిశాన్ ఉన్నదంటే ఆఖరికి పైసల నోట్లను కూడా నకిలీ తయారు చేయబట్టివి. ఇట్లయితే ఎట్లా? ఇవి ఎవరైనా దాచిపెట్టుకునేటోళ్లకు ఇస్తే అంతా పైకము ఆగమైనట్టు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అనుకుంటా గురుకుల బాలికలు బడి బంధు పెట్టి రోడ్డు మీదకి ఎక్కిలో లీయేస్తుర్రు. మొన్నటిదాకానే మెస్సు ఛార్జీలు పెంచినాము, మెనూలో మార్పు తీసుకొచ్చినాము, గురుకులాల గతి మార్చేటట్టు చేస్తామని చేయి సర్కారు చెప్పకనే చెప్పే అసోటిది ఇప్పుడు ఎందుకు బడి పిల్లలు సడకు మీదకి వచ్చి సమరం చేస్తుర్రు అంటారా? మీరే చూడుర్రి. షాద్నగర్ ఏరియాలో ఉన్న గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ శైలజ మేడం పిల్లలను మస్తు తిప్పలు పెడుతుందట. మా ప్రిన్సిపల్ మేడం మీద సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి, మాకు కొత్త ప్రిన్సిపల్ను పంపించాలని ఆడపిల్లలంతా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లొల్లికి దిగిర్రట. ఇట్లా బడి పిల్లలు రోడ్డు మీద లొల్లి చేస్తున్న ముచ్చట తెలుసుకున్న పోలీసులు విద్యార్థుల దగ్గరికి వచ్చి ఊకుంచే పని పెట్టుకున్నారట. అందులో ఓ ఆడ పోలీసు కాకి బట్టలు కాకుండా ఉత్త బట్టలు వేసుకొని మప్టీలా వచ్చేసరికి బడి పిల్లలంతా చికబట్టి లోపలికి గుంజుకపోయేసరికి లొల్లి ఇంకిత పెద్దగా అయిందట. పోలీసులు కూడా ఎట్లున్నారంటే న్యాయం కోసం పోరాటం చేసేటోళ్ళనే నానా ఇబ్బందులు పెడతారు. ప్రిన్సిపల్ మేడం కూడా కంటికి రెప్పలెక్క ఆడపిల్లలను చూసుకొని తన కన్నబిడ్డల లెక్క చూసుకోవాలన్నా అట్లా గాల్స్క తినుడు ఏందో. మన సుశించర్ వెళ్ళిన మహిళా స్టూడెంట్స్ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇంత లొల్లి చేసే కాడికి వచ్చే ఆవులావులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు ప్రిన్సిపాల్ మేడంకు విద్యార్థులకు పంచాది ఉంటే నడమలకు పోయిన పోలీసులను వేసే కాడికి వచ్చే ఆ శైలజ మేడం స్టూడెంట్స్ ను ఎంత గోసబుచ్చుకుంటే వీళ్ళు ఇంత కయ్యం చేస్తారు. అనిగానం బాధలు పెడుతుంటే అక్కడి విద్యాధికారులు ఎంటదెంట విద్యార్థుల బాధలు అరుచుకో ఏం కమాయి చేస్తున్నట్టో గుడ్డి గుర్రాల పనులు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్డేరేదందుకు పోయినరా. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు విద్యాశాఖను ఇగరంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే అట్లా కావాలని పొక్కిలు చేసినట్టు చేసుడు ఏందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్నటిదాకా 2 రాష్ట్రాలను మోంతా తుపాను ముంచి లావట్టి ఎత్తిపోస్తే వరదలు కూడా ఇంకా తగ్గక ముందే ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనము ఏర్పడి మళ్ళీ కొత్త తుపాను రాబోతున్నదట. ఉదికు మొన్నటిదాకా మోంతా తుపాన్తోనే ఆగమాగం చందన అన్నట్టు అయ్యిందంటే ఇప్పుడు మళ్ళీ తుపాను ఎప్పుడు ఉంది అంటే అన్ని చెప్తా పాన్రి. దక్షిణ మయన్మారు, ఉత్తర అండమాను సముద్రంలో ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం ఆవరించిందట. అది చిలికి గాలివాన అయినట్టు పశ్చిమ బంగాళాఖాతంలో మళ్ళీ తుపాను పుట్టబోతున్నదట. ఆ తుపాను పాడుగాను మళ్ళా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను ఇటు తెలంగాణ రాష్ట్రంను తెర్లు చేయబోతున్నదాయా బాలన్న అంటే ఏమో. మరి ఈ తేప మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే తుపాన్లతోని ముప్పు అయితే లేదని అటు మొగులు శాఖ ఆఫీసర్లు అంటుర్రట. అల్పపీడనం తుపాన్ అయ్యే అది సీదా బయట దేశం బంగ్లాదేశ్ దిక్కు పోయేటట్టుగా అనొస్తుందట. ఏం తుపానో ఏమో పోన్రి. వానకాలంలోనేమో వానలు పడమన్నప్పుడు మాన
నానా పడిగా అలవడై వద్దన్నప్పుడు వలాంచి ఇట్లా అడ్డమైన తుఫాన్లు మోపై రాష్ట్రాలను వరదల్లో ముంచెత్తి ఆగం చేస్తాయి. వరికోతకొచ్చిన యాళ్ళ పంటరాసులు రైతులు అమ్ముకునే యాళ్ళ ఇట్లా తుఫాన్లు వచ్చుడేందో చేతుకొచ్చిన పంట మొత్తము ఆగమవుడేందో చాలా పరిశానే ఉంటది. ప్రజలారా ఎప్పుడు వానలను నమ్మరాదు. వరదలు పొంగి పొరలొచ్చు. కుంటలు చెరువులు వాగులు వంకలు అలుగులు దుంకొచ్చు. నీళ్లు ఎక్కువ పొంగి పొరలే ఏరియాల దిక్కు ప్రయాణాలు పెట్టుకోకుర్రి, పరిశాన్లా పడకుర్రి. 4 వద్దులు ఇంట్లున్నా మంచిదే. ఎంత అర్జెంటు పని అయినా వానలు తక్కువైనాకనే పెట్టుకోర్రి, లేకుంటే పానాల మీదికి వస్తుంది. పానాల కంటే ఎక్కువ ఏది కాబట్టి పైలంగుండూరి పానాలు కాపాడుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా దేశం ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటాయి.